ఒక జింక పిల్ల 2 సింహాల మధ్యలో నడుచుకుంటూ వస్తుంది. ఇది చూసి షాక్ అయిన ఒక పెద్దాయన ఇలా అడిగాడు, "నీకు ఈ క్రూరమైన సింహాల మధ్య నడుచుకుంటూ వస్తుంటే భయం వేయట్లేదా" అని. జింక చిన్నగా నవ్వి, "కొన్నాళ్ల క్రితం ఒక సింహం చనిపోయింది. ఆ సింహం చనిపోయినప్పుడు దానికి 2 పిల్లలుండే. ఆ పిల్లలు అవి ఆకలికి అలమటించి అటు ఇటు తిరుగుతుంటే నేను చేరదీసి వాటికి పాలిచ్చాను. పెంచి పోషించాను. ఆ 2 జింకలు అడవి మొత్తానికి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. మా అమ్మ జింక వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా బాగుండదు అని." పక్కనే చెట్టు కొమ్మపై కూర్చున్న రామచిలుక విని, నేను కూడా ఎవరికైనా హెల్ప్ చేసుంటే జనాలందరూ నన్ను కూడా గుర్తుపెట్టుకునేవారు కదా అని చెప్పేసి అనుకుంది. అప్పుడే దాని చూపు దెబ్బ తగిలి భూమి మీద పడి ఉన్నటువంటి ఒక పాము పైన పడింది. రామచిలుక వెంటనే వెళ్ళి పాముకు గుచ్చుకున్నటువంటి ముళ్ళును తీసి దానికి హెల్ప్ చేసింది. పాముకు ఎప్పుడైతే నయమైందో వెంటనే పాము తన విషపు కూరలతో రామచిలుకను కాటు వేసింది. చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రామచిలుకతో ఆ పెద్దాయన మళ్ళీ అడిగాడు, "ఎందుకు నువ్వు ఇలా బుద్ధి తక్కువ పని చేశావని?" ఇప్పుడు రామచిలుక పెద్దాయనతో ఇలా అంది, "నేను జింక చేసిన మంచి పని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా పాముకి హెల్ప్ చేద్దామని వెళ్ళాను. కానీ అది చేసిన మంచిని మర్చిపోయి నన్నే కాటు వేసింది. ఎందుకు ఇలా చేసిందో నాకే అర్థం కావట్లేదు" అనింది. ఇది విని ఆ పెద్దాయన బాధతో చాలా బాగా జవాబిచ్చాడు, "హెల్ప్ చేస్తే మంచిని గుర్తుపెట్టుకునే సింహం లాంటి పిల్లలకు హెల్ప్ చేయి, అంతేకాని ఏ కంచంలో అయితే తిన్నామో అదే కంచంలో విషం కక్కే పాము లాంటి వారికి హెల్ప్ చేయకూడదు" అన్నాడు పెద్దాయన.